హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ మూడో విడత నిధుల కోసం ఎప్పుడు జమ అవుతాయి? ఇప్పటికే 2 విడతలు అయితే జమ కావడం జరిగింది. థర్డ్ విడత వచ్చేసి 1 ఎకరం నుంచి దాదాపుగా 10 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా 1 ఎకరం ఉన్న వారికి అయితే ఇచ్చారు, 2 ఎకరాల వారికి కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆ పైన ఉన్న రైతులకు సంబంధించి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 31 జిల్లాల్లో అర్హులైనటువంటి రైతులందరికీ కూడా ఏదైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఆ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్న వారందరికీ బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా యాసంగి సీజన్ సంబంధించి వడ్ల అనేది కొనుగోలు అనేది సంబంధించి ఇప్పటికే సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే 1,129 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అయితే నగదు అనేది జమ చేయడం జరిగిందనమాట. ఒకసారి మీ అకౌంట్లు కూడా వెరిఫై చేసుకోండి, ఎందుకంటే యాసంగి సీజన్ సంబంధించి చెల్లింపులు చేసినట్లు మనకు తాజాగా అప్డేట్స్ అయితే అందుతాయి కాబట్టి పక్కాగా రైతాంగానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కూడా ఒకవైపు పడుతున్న తరుణంలో ఏదైతే మొక్కజొన్నలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వరి కూడా కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది కాబట్టి తడిసిన ధాన్యాలకు సంబంధించి. సో ఇక ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం పట్టా ఉన్నవారికి, అదేవిధంగా 2 ఎకరాల పట్టా ఉన్న కలిగిన వారందరికీ మాత్రమే నిధులు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగిందనమాట. సో పెండింగ్ డబ్బులు మిగిలినవి ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అయితే నిధులకు సంబంధించి ప్రభుత్వం ఎందుకంటే ఈ పథకానికి మొత్తం ఎంత అంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో RBI దగ్గర నుంచి అప్పు రూపంలో తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో సంప్రదించిందనమాట. సో అందులోనే భాగంగానే సుమారుగా ప్రభుత్వం దాదాపుగా 2 విడతలు వచ్చేసి 5,300 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం ఆల్రెడీ డిబిటీ పద్ధతులు నేరుగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మరొక 3,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట. సో రైతులకు సంబంధించి మరి రైతు భరోసా అనేది తదుపరి విడతకు సంబంధించి ఎప్పుడు జమ చేస్తాయని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. అంటే రైతు భరోసా ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అనే విధంగా చెప్తున్నారు, కానీ అయితే ఇప్పటికైతే రైతు భరోసా అయితే ఇంకా రాలేదని చెప్తున్నారు అన్నమాట. ఇందులోకి సంబంధించి రాబోయే దాదాపు 1-2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో దీనికి సంబంధించి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. పంట సాగు పెట్టుబడి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1.5 ఎకరాలకైతే రైతు భరోసా సాయం అనేది ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి ఇప్పుడు RBI దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉందో రిటైర్డ్ ఉద్యోగులకు కావచ్చు, సంక్షేమ పథకాలు, ప్రజాపాలనలో వివిధ అంటే ప్రజాపాలన కొనసాగించడానికి రైతులకు కూడా ఈ నిధులు అనేది ప్రభుత్వం సకాలంలో సిద్ధం చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా పైన ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా సాగవుతుంది ఏంటంటే వరి మాత్రమే. దీనికి వరి వేస్తున్నారు, కానీ వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంట కూడా వేయాలని చెప్పేసి ఎక్కువగా ఈ పంట పైన ఆధారపడవద్దని చెప్పేసి పంట మార్పిడి అనేది చాలా అవసరం అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పటికీ కూరగాయల సాగు అనేది తగ్గుతుంది. కూరగాయలు వేసిన వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వేరే పంటలకు వెళ్తారో సో అటువంటి వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేయాలని ప్రభుత్వం ఎకరానికి దృఢ నిశ్చయంతో అయితే సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. కాబట్టి స్థానికంగా కూరగాయలు పండించే వారు లేకపోవడంతో మనం తినే కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో మనం అంటే ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు పైనుంచి నార్త్ నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు కూరగాయల సాగు కూడా పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పంటలకు సంబంధించి మధ్య మధ్యలో ఏదైతే అకాల వర్షాలు పడుతున్నాయి, దాంతోపాటు కోతుల సమస్య అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సోలార్ ఫెన్సింగ్ అనేది కూడా వేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ అయితే కల్పించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే అందజేస్తున్నారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి వానాకాలం సీజన్ సంబంధించి ఇప్పటికే పత్తి వేసేవారు ఉన్నారు, ఇతర పంటలు సాగు చేస్తున్న వారికి నకిలీలకు సంబంధించి ఏదైతే సీడ్ కంపెనీలు ఉన్నాయో చేతులకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా
అవన్నీ అంటే ఇలాంటివి కంపెనీలో రైతులను మరి మోసం చేయకుండా ఉండేందుకు కావచ్చు. సో అధిక దిగుబడి ఇచ్చే పంటలకు సంబంధించి ఎంపిక చేసుకోవడం ఇవన్నీ కూడా. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పంట నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు మంత్రి వెంకటస్వామి అయితే కీలక ప్రకటన చేశారు. ఎందుకంటే ఎవరైతే పంట సాగు చేసి నష్టపోయారో వారికి త్వరలోనే సర్వే కూడా చేపడతాం. ఈ సర్వే ఆధారంగానే ఆ అకౌంట్లో అయితే మేము పైసలు అనేది రిలీజ్ చేస్తామనే విధంగా చెప్తున్నారు. కాబట్టి తాజాగా వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏదైతే రైతు భరోసా నిధులకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి 3వ విడత నిధులపైన ప్రభుత్వం నుంచి అస్పష్టత అయితే కరువైందనమాట. రైతులు మరి ఎప్పుడు ఈ సాయం రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారనమాట. సో ఏప్రిల్ నెలాఖరు నాటికే నిధులు వస్తాయని చెప్పేసి, అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే 1 ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకి అయితే మేము ఇస్తాం, తర్వాత 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు 2వ విడత, తర్వాత ఇక మిగతా రైతులకు ఏప్రిల్ నెల చివరి వారం నుంచి మే మొదటి వారం వరకు అయితే రిలీజ్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ భావించినప్పటికీ కూడా రైతులకు ఇప్పటి వరకు అయితే నిధులు జమ కాలేదన్నమాట. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రభుత్వం దాటవేసుకుంటూ వస్తుందని చెప్తున్నారు. ఇక నిధులకు సంబంధించి సమీకరణలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో సో 2 విడతల్లో అయితే నిధులు అనేది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పరిమితంగా అయితే ఇచ్చారనమాట. సో ఎంతమంది సాగు చేస్తే అంతమందికి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇక ఇప్పటికే రానున్న రోజుల్లో చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇదేంటంటే జూన్ నెలలోనే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అయితే ప్రవేశించిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా లేదనేది కూడా వేచి చూడాలి. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీనివల్ల రైతులకు సంబంధించి రానున్న పంట పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది దాదాపు మరొక 2-3 రోజుల్లోనే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పెట్టుబడి ఏదైతే ఉందో రైతు భరోసా కొంతమందికి అయితే వచ్చాయన్నమాట, కొంతమందికి రాలేదని అంటున్నారు. అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఎవరికి వచ్చాయి ఏంటనే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా పైన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు అయితే ప్రతిపక్షాల నుంచి రైతుల నుంచి విమర్శలు ఎదురవుతున్న తరుణంలోనే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అయితే వచ్చిందన్నమాట. ఇక పిఎం కిసాన్ కూడా అప్డేట్ ఇచ్చారనమాట. ముఖ్యంగా పిఎం కిసాన్లో మీ పేరు ఉందా లేదనేది తొలగించారు, ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి పేరు లేదని చెప్తున్నారు. దీనికి మీరు ఇప్పటికే 22వ విడత వచ్చిన వారి 23వ విడత కోసం కావచ్చు అసలే రాని వారికి ఈ కేవైసీ స్థితిని గురించి సమాచారం కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. స్టాటస్ను ఒకసారి తనిఖీ చేసే ప్రయత్నం కూడా చేయండి. సో ఇటీవల కాలంలోనే మార్చి 13వ తారీఖున 22వ విడత అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ పద్ధతిలో నేరుగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో 18,640 కోట్లు రిలీజ్ చేశారు. పిఎం కిసాన్ స్టాటస్లో ముందుగా పిఎం కిసాన్ .in వెబ్సైట్ను సందర్శించాలి. అందులో వచ్చేసి కుడివైపున ఒక స్టాటస్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ యొక్క గ్రామము జిల్లా అని సెలెక్ట్ చేస్తే అలా డైరెక్ట్ నవ్యర్ స్టాటస్ పైన బెనిఫిషియర్ స్టాటస్ పైన క్లిక్ చేసిన అలా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తే మనకు పేరుందా లేదా తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అలా ఉన్నవారికి దాదాపు మీరు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎన్పిసి అయితే లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఏదైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే రావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట.